నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కోరిక నెరవేరట్లేదు అని అంటే ఏంటి దానికి దోహదపడుతుంది? ఏంటి దానికి అర్థం? అంటే కొంతమంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, రకరకాల పూజలు చేస్తున్నాము, రకరకాల మంత్రాలు పట్టించేస్తున్నాము, మీరు చెప్పిన రెమెడీస్ చేసేస్తున్నాం, అయినా మా కోరిక తీరట్లేదు అంటే దానికి అర్థం ఏంటి? భగవంతుడు, నేను ఇందాకే ఒకటి చదివాను, భగవంతుడుట నీకు ఏది నువ్వు అడిగిన వెంటనే నువ్వు ఇవ్వలేదు అంటే కనుక, ఫర్ సపోజ్ మనం ఒక పూజ చేసుకున్నాం పద్మిని, ఒక సంకల్పం చెప్పుకొని అది అవ్వలేదు అని అంటే కొంచెం వెయిట్ చేయండి, నువ్వు అడిగిన దానికంటే మంచిది, చాలా విలువైనది నీకు ఇస్తున్నాడు అని అర్థము అనేది చదివాను నేను. అది చదివినప్పుడు నాకు అనిపించింది, నేను కూడా ఒకటి అనుకున్నాను, అది అవ్వలేదు అనేది ఒక మనసులో ఎక్కడో ఒకటి ఉంటుంది ఎవరికైనా కూడా, అయ్యో ఇంకా అవ్వలేదు అనుకున్నప్పుడు అది చదివిన వెంటనే నాకు చాలా ప్రశాంతత వచ్చింది అనమాట. అంటే చాలా సమస్యలు కొన్ని ఉంటాయి పద్మిని, నేను నా జీవితంలో కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా అవ్వలేదు ఏంట్రా బాబు, మనకి ఎక్కడ అసలు భగవంతుడు ఉన్నాడా మన ఎందు అని అనిపిస్తుంది. అని అనిపించినప్పుడు వెంటనే ఆ కష్టం తొలగినప్పుడు, అయ్యో మనం అప్పుడు అలా అనుకున్నాం, స్వామి ఇందుకు హెల్ప్ చేశారనమాట, మనకి ఈ కష్టాన్ని తొలగించారనమాట, కర్మను అట్లా పరిపక్వం చేశారనమాట అనేది మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. స్ఫురణకు వస్తుంది మనకి. ఇంత దండం పెట్టుకుంటావు కదే, నీకు అట్లా యాక్సిడెంట్ అయింది, స్వామి ఏం చేస్తున్నారో ఏంటో అసలు అని మా ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు, స్వామి నాతోనే ఉన్నారు. ఎందుకు అనంటే నేను ఇలా వెళ్తున్నప్పుడు ఎందుకు సడన్ గా సైడ్కి చూస్తుంటే కార్ వస్తుంది అనమాట. అమ్మో ఈ కార్ నన్ను కొట్టేస్తుంది అని అంత డ్రైవింగ్ చేస్తూ కూడా ఆ వెంటనే నాకు స్ఫురణకి రావడం, ఇట్లా నేను టర్న్ తిప్పడము, ఇంకొంచెం ముందుకెళ్తే తగలేదు కాదేమో, కానీ అంతకంటే వెళ్ళలేకపోయాను. అప్పుడు ఆ కారు వచ్చి మోకాలకి తగలడం అనమాట. ఒకవేళ నేను అలానే వెళ్తున్నాను అనుకో, పైకి ఎగిరి కింద పడాలి. అంటే కాలుకి తగులుతుంది అనుకున్నప్పుడు, అంతకుముందు అక్టోబర్ నాకు జరిగింది దీపావళి ఎల్లుండనంగా, అక్టోబర్లో నాకు అనిపించింది ఈసారి నేను చెప్పులు లేకుండా నడుస్తాను నవరాత్రుల్లో నేను చెప్పులు వేసుకోను అని చెప్పి, దసరా నవరాత్రుల్లో మొత్తం నేను చెప్పులు వేసుకోలేదు పద్మిని. అప్పుడు దాకా ఎప్పుడూ నాకు అలా అనిపించలేదు. గాజులు వేసుకోవడం, కొత్తగా గాజులు 9 రకాలు వేసుకోవడమే అలవాటు, ఎప్పుడు నాకు చెప్పులు లేకుండా నడవాలని అనిపించలేదు. కానీ అప్పుడు అనిపించింది చండీ హోమం చేసుకున్నాము ఇంట్లో, చాలా చేసాము. ఇన్ని చేసాం కదా, అయినా ఎందుకు అయింది అని అంటే, మళ్ళీ నేను మామూలుగా నడవడానికి నా 2 కాళ్ళు నాకు ఉంచాడు భగవంతుడు. నాకేదో అయిపోకుండా, ప్రాణానికి ఇబ్బంది లేకుండా నిజంగా కదా కాపాడాడు. అలా ఆలోచించాలి పాజిటివ్. మళ్ళీ 2 కాళ్ళు ఇది లేకుండా నేను నడవగలుగుతున్నాను అని అంటే కేవలం భగవంతుడు నాకు ఆ రోజు ఆ స్ఫురణకి కలిగించాడు. ఎప్పుడు ఏం చేయాలి ఆ రోజు ఖచ్చితంగా అయ్యేది కాదేమో, ఇంకా కూడా ఒకటి వచ్చింది స్ఫురణకు, కానీ నేను హడావిడిలో క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అన్న హడావిడిలో ముందుకు వచ్చేసాను. ప్లేట్లో బాబా గారిని తీసుకొని వచ్చి ఆ ప్లేట్లో పెట్టి పూజ చేయాలని కూడా అనిపించింది. లక్ష్మీదేవి పూజ కదా, బాబా గారు అక్కడే ఉన్నారులే అని అనుకున్నాను. కనుక తీసుకొచ్చి ఆ ప్లేట్లోనే కూర్చోబెడితే ఇంకా మరి ఈ ప్లేట్ ఉండేది కాదేమో అప్పుడు. లైఫ్ లాంగ్ ప్లేట్ వచ్చింది. భగవంతుడు మనకి చెప్తాడు పద్మిని, చెప్పకుండా ఉంటాడు, హింట్ ఇస్తాడు. మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, ఇది కాదు నువ్వు ఇది చెయ్యి, ఇలా కాదు ఇలా ఉండని చెప్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని గొంతు నొక్కేసి ఓవర్లుక్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్కసారి పనులు అవ్వట్లేదు అనుకుంటే అది మీ మంచికే అనుకోండి, తప్పకుండా చాలా సందర్భాల్లో నేను లేదు స్వామి ఇది ఎటువంటి పరిస్థితుల్లో అవ్వాల్సిందే అన్నప్పుడు ఏదో ఒక లాస్ కనపడము, అరే అది లాస్ అయ్యానే దీనివల్లనా, సారీ స్వామి నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకోలేకపోయాను, ఆ లాస్ ఎట్లాగా తీర్చు అంటే మళ్ళీ ఒక 10 నెలలు అయిన తర్వాత ఆ లాస్ పూడుకోవడము, అలా కూడా జరిగాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా అన్ని మీకే అవుతాయా అని కొంతమంది కింద రాస్తూ ఉంటారు. అన్ని మీకే అవుతాయా అని అంటే, చాలా కష్టం సుఖం 2 తెలిసిందాన్ని లైఫ్లో నాకు. మీరు సుఖపడ్డారా అని అంటే లేదు, అవును అని నేను అనలేను. మీరు బాగా కష్టపడ్డారా అంటే కూడా నేను అవును అని అనలేను పద్మిని. ఎందుకంటే సుఖం ఎంత సమపాళ్లలో ఉందో కష్టం కూడా అంతే సమపాళ్లలో ఉంది నా లైఫ్లో.
కాబట్టి అప్పటికప్పుడు ఏదైనా పనులు అవ్వాలంటే కూడా దండం పెట్టుకోవడము, వెంటనే భగవంతుడి గురించి అబ్బా! ఇది కదా అని అనుకోవడము. మొన్న రీసెంట్‌గా గూడా మ్యాచ్ గెలవాలంటే 'బప్పా మ్యాజిక్ బిగిన్ నౌ' స్విచ్ వర్డ్ యూజ్ చేసాం. ఆ! మా చిన్నమ్మాయి విపరీతంగా ఏడ్చేస్తోంది అసలు అది ఏమైపోతుందా అని. 32 బాల్స్ 36 రన్స్. మనకేమనిపిస్తుంది ఈ మేనిఫెస్టేషన్స్‌లో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే స్వార్థం కోసం మనం యూజ్ చేసుకోకూడదు అని అనిపిస్తుంది మనకి. హ్మ్. అన్నప్పుడు పిల్ల చిన్నది కదా! నీలాగే చిన్నది స్వామి. హ్మ్. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళు బాగా ఆడితే వాళ్ళు కష్టపడుతున్నారు అని గనక నీకు అనిపిస్తే గెలిపించు స్వామి అని దండం పెట్టుకోవడం జరిగిందనమాట. వెంటనే మంచి బాల్ సూర్యకుమార్ క్యాచ్. క్యాచ్ నెక్స్ట్ లెవెల్ క్యాచ్. అది జీవితంలో మర్చిపోలేమనమాట ఇంకా. వరల్డ్ కప్‌ని తీసుకొచ్చినటువంటి క్యాచ్. అట్లా ఉంటుంది బప్పా మ్యాజిక్ అంటే. యాహ్! భగవంతుడు మ్యాజిక్ అంటే అట్లా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ, బప్పా మ్యాజిక్ బిగిన్ నౌ అని చదువుతూ ఉండమంటాను. మీకు ఏదన్నా పని ఆగిపోయింది అది అవ్వట్లేదు అసలు. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పనులు కూడా ఉన్నాయి. మీకు తెలుసా మా అమ్మగారు, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఒక పని ఉండింది. హ్మ్. అవ్వలేదు మా నాన్నగారు వెళ్ళిపోయారు. మా అమ్మ ట్రై చేసింది. మా అమ్మకి కూడా కాలేదు అయిపోయింది. తర్వాత మా అమ్మ పోయిన తర్వాత ఒక 4, 5 ఇయర్స్ మేము వదిలేసాం. తర్వాత మేము స్టార్ట్ చేసాం. కాలేదు అక్క ఇదేంటి అవుతుందా అవ్వదా? అవుతుందా అవ్వదా? అనుకున్నప్పుడు నాకు వినాయకుడు నాకు హెల్ప్ చేశాడు. ఒక ఒక రూట్‌కి రావడానికి క్షిప్ర గణపతి వ్రతం చాలా హెల్ప్ చేసింది. హ్మ్. అయ్యింది. హమ్మయ్య! చేతిలోకొచ్చింది ఇంక అయిపోతుందంటే కోవిడ్ స్టార్ట్ అయింది. అరెరెరే! కోవిడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ అయ్యింది. ఇందాక నేను వారాహి అమ్మవారిది చెప్పాను చూసావా? అప్పుడయింది. హ్మ్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అవ్వని పని వారాహి కష్టపడ్డారు. అమ్మవారు చేసి పెట్టారు మనకి. హ్మ్. ఆవిడ అనుగ్రహంతో అయ్యింది. హ్మ్. అంటే ఇంకోటి గూడా ఏంటంటే ఏ టైంలో, ఏ జోన్‌లో మనకి ఆ పనయిందనుకో దానివల్ల మనకేమైనా ప్రాబ్లమ్స్ ఒస్తాయి అంటే గూడా ఆ పని ఆపబడుతుంది హ్మ్. భగవంతుడి అలా దగ్గర. ఆలోచించుకోగలిగారు. తప్పకుండా నా లైఫ్‌లో అది జరిగింది. హ్మ్. ఆ పని అక్కడికి ఆగుతుంది. హ్మ్. ఆగిన తర్వాత ఏం ప్రాబ్లమ్ ఉంది అనేది కనుక మనం ముందుకొచ్చేసి అది సాల్వ్ అయిన తర్వాత ఆ పనవుతుందనమాట. హ్మ్. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. భగవంతుడు మన కోసం ఏదో మంచిది ప్లాన్ చేస్తున్నాడు. ఆయన అదే. బోనస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మీకు పని లేట్ అవుతే. ఆ థాట్ ప్రాసెస్‌తో ఉండాలి. అంతేగాని వీళ్ళు ఇది జెప్పారు, వీళ్ళకేమీ రాదు. వీళ్ళేదో జెప్తున్నారు. ఇట్లాంటివన్నీ వింటుంటే బాధనిపిస్తది గదా! బాధనిపిస్తుంది. మీ స్విచ్ బోర్డ్ వల్ల మాకు చాలా పనయింది అన్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో. చాలా చేశామండి. ఒక్కటి గూడా పని గాలేదు. మీరు జేస్తే ఇంకా ఉన్న ఉద్యోగం గూడా పోయిందని నిన్ననే చదివాను. దీన్ని మనం అడ్రెస్ జేయాలి పద్మిని అని నీకు పెడదాం అనుకున్నాను. ఉద్యోగం గూడా మర్చిపోయాను. పోయిందా? ఉద్యోగం పోయిందట మన స్విచ్ వర్డ్స్ చదివినప్పుడు. అంటే మరి ఆ ఉద్యోగంలో ఉంటే మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చిందో, ఆ స్విచ్ వర్డ్ ఆ ప్రాబ్లమ్ లేకుండా చేసిందేమో అని నేను అనుకుంటాను. అలా నేను అనుకుంటాను. లేదు అంటే గనక కింద ఇంకో అమ్మాయి రాసుకుంటొచ్చింది. నాకు చాలా పనులయ్యాయి. ఆ మేడం చెప్పినవన్నీ కూడా చదువుతున్నానని చెప్పినప్పుడు, ఆహా! ఓకే. మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదులే. కింద ఆల్రెడీ ఆన్సర్ చెప్పారనుకున్నా. ఇంకో అమ్మాయి ఏం రాసిందో తెలుసా? మన స్విచ్ వర్డ్స్ చదవండి ఖచ్చితంగా పనులవుతాయి. నాకు కొన్నయ్యాయి, కొన్ని అవ్వలేదు. అప్పుడు నేనేమనుకున్నాను అంటే, నా జీవితంలో ఏదైతే రావాలనుకుందో అది ఖచ్చితంగా వచ్చింది. రావద్దు అది బెటర్ రాకుండా ఉండడం బెటర్ అనుకున్నప్పుడు అది రాకుండా ఉంది అని నేను అనుకుంటున్నానని చెప్పి రాసింది. అబ్బా! మంచి థాట్ ప్రాసెస్ చాలా కదా! మంచి ఆలోచన అని హ్మ్. అనిపించింది నాకు. హ్మ్. కాబట్టి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది సరే నేను చెప్పింది పని కాలేదనుకోండి ఫర్ సపోజ్. మీరు వెతకండి. హ్మ్. పని ఎందుకు అవ్వలేదు? అసలు ఉద్యోగం ఎందుకు పోయింది? మనకి ఏ పని కూడా ఎందుకు కావట్లేదు? అనే దాని మీద వెతికితే మనకి మంచి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అనేది తప్పకుండా దొరుకుతుంది. దొరకాలి అలాగా డెఫినెట్‌గా. హ్మ్. కోరిక తీరట్లేదు, రెమెడీలు పనిచేయట్లేదు ఇట్లా అనకుండా, హ్మ్. వాళ్ళకి ఎందువలన తీరట్లేదు అనేది డెఫినెట్‌గా వాళ్ళకి తెలియాలి. తీరాలి కూడా తీరకుండా ఉండాలని ఎవరు అనుకోరు కదా! సో, స్వామి కొంచెం త్వరితగతిన కరుణించాలి అని మీరు ఒక్కటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి. ఒక్కటి నా జీవితంలో నేనెప్పుడు గూడా వెంటనే గుర్తు చేసుకుంటా ఏంటి అనంటే,